కుక్క కొట్లాడుకొని కోతి వచ్చి కొబ్బరి చిప్ప ఎత్తుకెళ్ళిందని రీసెంట్గా అమెరికన్ వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ ఇండియాలోని బ్రాహ్మణ్స్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రష్యన్ ఆయిల్ కొనటం ద్వారా ఇండియన్ బ్రాహ్మణ్స్ బాగుపడుతున్నారు అనేది ఆ ప్రకటన. నిజానికి రష్యన్ ఆయిల్ కొంటున్న కంపెనీలలో బ్రాహ్మణ్స్ ఎవరున్నారో అమెరికాకే తెలియాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటుంటే ఇండియాకు చౌకగా ఆయిల్ వస్తుందనుకుంటున్న మన మీద టారిఫ్స్ వేశాడు ట్రంప్. అయినా లొంగలేదని ఇప్పుడు బ్రాహ్మణ్స్ మీద కులకుంపటి రేపటానికి ప్రయత్నిస్తే చాలామంది కౌంటర్ చేసేసరికి బోస్టన్ బ్రాహ్మణ్స్ గురించి అన్నాను, ఇండియన్ బ్రాహ్మణ్స్ గురించి కాదు అని వివరణ ఇచ్చాడు. ఇండియాలో కులాల గురించి నాకు తెలియదని చెప్పాడాయన. అదే నిజమైతే అమెరికాలో కుల కొట్లాటలు, కుల వివక్ష ఉండకూడదని చట్టం ఎందుకు చేశారు? ఇండియాలో ఇండియన్స్ మధ్య కులాల కుంపటి ఉందని తెలిసే కదా. అందుకే సరైనోడు లేకపోతే వీధిలో అరిచే కుక్క కూడా కరుస్తుందంట. సరైనోడు కనిపిస్తే కరిచే కుక్క కూడా అరచి నోరు మూసుకుంటుందంట. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.